kid! దీపావళి పండుగ 4వ రోజు గోవర్ధన పూజ. ఒకప్పుడు వ్రజభూమిలో ప్రజలు ఇంద్రుడికి పూజలు చేసేవారు. ఎందుకంటే ఆయన వర్షదేవుడు. కానీ శ్రీకృష్ణుడు వారికి ఏమని చెప్పాడంటే, మనకు వర్షం, ఆహారం, జీవనం ఇవన్నీ ప్రకృతి వల్ల వస్తాయి. మనకు నిజంగా ఉపకారం చేసేది గోవర్ధన పర్వతం, గోవులు, గోపాలు. కాబట్టి వారినే పూజిద్దాం అని ప్రజలు శ్రీకృష్ణుడి మాట విని గోవర్ధన పర్వతానికి పూజలు చేశారు. ఇది చూసి ఇంద్రుడు కోపంతో భారీ వర్షం కురిపించాడు. అప్పుడు చిన్ని శ్రీకృష్ణుడు తన చిన్న వేళ్లతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరి గ్రామస్తులను కాపాడాడు. ఇలా ప్రజలు వర్షం నుంచి రక్షించబడ్డారు. అప్పటి నుండి ప్రజలు దీపావళి సమయంలో గోవర్ధన పూజ చేస్తారు. ఈ పూజలో పర్వతాన్ని గుర్తు చేసేలా గోవుల పంటలతో తయారైన అన్నం నైవేద్యాలుగా సమర్పిస్తారు. నెక్స్ట్ వీడియోలో 5వ రోజు పండుగ వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Please do subscribe for more videos. Happy kid!